సమ్రాట్ గారు, మీరు ఇక్కడ వచ్చింది SPL శ్రీదేవి ప్రీమియర్ లీగ్ గురించి కాబట్టి ఖచ్చితంగా క్రికెట్ కి కరెక్ట్ గా సంబంధించిన ఒక గేమ్ మనం ఆడాలి. అప్పుడే కదా వీళ్ళు అసలు ఎంత ఆ స్పోర్టివ్నెస్ ఉంది తెలుస్తుంది. సో మరి ఆ గేమ్ ఏంటో చూసేద్దామా? ఆల్ రైట్, సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో యాజ్ ప్రామిస్డ్ ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఈ గేమ్ ద్వారా మాకు తెలిసిపోతుంది ఇక్కడ ఉన్న ప్లేయర్స్ లో ఎంత మంచి బ్యాలెన్స్ ఉంది, ఎంత మంచి సపోర్ట్ ఉంది, ఎంత టార్గెట్ మీద ఫోకస్ ఉంది, అన్ని అర్థమైపోద్ది. ఓకేనా? సో ఇటువైపు 2 బాక్సెస్ చూస్తున్నారు కదా, బాక్స్ లో ఇద్దరు నుంచుంటారు. వికెట్ పట్టుకొని హెడ్ కి పెట్టి ది అదర్ ఎండ్ ఆఫ్ ద వికెట్ వచ్చి గ్రౌండ్ కి టచ్ అవుతూ 5 రౌండ్స్ తిరగాలి. ఓకే, ఆ 5 రౌండ్స్ తిరిగే లోపల వాళ్ళకి ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, ఈ బాక్స్ లో ఉన్న బాల్ తీసి ఈ వికెట్ హోల్డర్ మీద పెడతారు. ఆ 5 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ అ పేర్ ఈ 2 వికెట్స్ తో పాటు ఆ బాల్ ని లేపి ఆ ముందున్న బాక్స్ లో వేయాలి. మరి ఇక్కడి నుంచి అక్కడ వెళ్లే లోపల ఒకవేళ బాల్ కింద పడిపోతే మళ్ళీ ఆ బాల్ ఎత్తి మళ్ళీ బాక్స్ లో వేసి మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ ఒక రౌండ్ అయిన తర్వాత మెయిన్ పర్సన్ అసిస్టెంట్ అయిపోతారు, అసిస్టెంట్ మెయిన్ పర్సన్ అయిపోతారు. డన్. ఆల్ రైట్, సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి కయ్యూమ్ గారి టీం దగ్గర నుంచి పండు అండ్ సుధాకర్ గారు రండి. అండ్ ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్ గారు అండ్ అశోక్ రండి. ఆల్ రైట్, సో బాక్స్ లో ఉన్నాయి 6 బాల్స్. ఓకే, ఫస్ట్ ఆ ఎంటీ బాక్సెస్ ని ఎవరు ఆ 6 బాల్స్ తో ఫుల్ చేస్తారో వాళ్ళు వచ్చి విన్నర్. సో మీలో బాక్స్ లో ఎవరు ఉండబోతున్నారు? అసిస్టెంట్ గా ఫస్ట్ ఎవరు ఉండబోతున్నారు? మీరు అసిస్టెంట్, మీరు మెయిన్ ప్లేయర్. ఓకే, రెడీ? 3, 2, 1 మ్యూజిక్. చీటింగ్. అశోక్ గారు మీరు హెడ్ పెట్టలేదు, మళ్ళీ తిరగాలి. వావ్, సూపర్. సుధా గారు అండ్ పండు. వెరీ గుడ్. ఏమైంది? Only 1 ball is remaining. Super. కయ్యూమ్ గారి టీం విన్నర్స్. 1 point to team కయ్యూమ్. రామ్ ప్రసాద్ గారు అంతా బానే ఉందా? సీరియస్ గా అయితే అది తిరుగుతుంది అప్సర్ ఆపగానే. ఆయనకి ఎందుకు కళ్ళు తిరిగేది సార్? రామ్ ప్రసాద్ గారికి ఎందుకు? ఆయన కళ్ళు తిరిగే కదా. సో మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి టీమ్ కయ్యూమ్ నుంచి మహేశ్వరి అండ్ శ్రీప్రియ, అండ్ ఇటువైపు నుంచి గౌతమి అండ్ ప్రేరణ. 3, 2, 1 మ్యూజిక్. Come on. ప్రేరణ. Come on. నువ్వే నా క్యూటీ పై అయిపోదమ్మా బటర్ఫ్లై. గౌతమి, come on. మేడం వాళ్ళు 4 తిరిగారు మేడం ఫస్ట్ స్టార్టింగ్ లో. మీరు కూడా హాఫ్ తిరిగారండి.
సామ్రాట్ గారి టీం విన్నర్. చిన్న మోటివేషన్ క్లాస్ ఇటండి అమ్మా, ఇద్దరు కాన్ఫిడెంట్ ఉండొచ్చమ్మా, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు, అర్థమైందా? అది నువ్వే చెప్పాలమ్మా. గుడ్ జాబ్ గర్ల్స్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఆల్ రైట్, సో ఈ గేమ్ లో సెకండ్ లెవెల్ వచ్చేసరికి టీమ్ సమ్రాట్ 1 పాయింట్. లైక్ డిసైడెడ్ బెస్ట్ ఆఫ్ 3 కాబట్టి ఈ గేమ్ లో థర్డ్ లెవెల్ వచ్చి ఇస్ గోయింగ్ టు బి ద టై బ్రేకర్. మరి ఈ టై బ్రేకర్ పాయింట్ గెలవడానికి ఇటువైపు నుంచి సమ్రాట్ గారు, ఆఫ్ కోర్స్ ఇటువైపు నుంచి కయ్యూం గారు. ఆల్ రైట్, అండ్ సమ్రాట్ గారిని సపోర్ట్ చేయడానికి వస్తుంది సోనియా, అండ్ ఇటువైపు కయ్యూం గారిని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు కోచ్ గారు పంచ్ ప్రసాద్ గారు. 3, 2, 1 మ్యూజిక్. 4 ఇంకొక 1 more. కయ్యూం గారు హెడ్ కి ఉండాలి. సూపర్ సూపర్ ప్రసాద్ గారు సూపర్. 3 మళ్ళీ ఫస్ట్ బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిన్ను బెల్లా 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 ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిన్ను బెల్లా. పిల్లా పిల్లా ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా. అందరూ 6 7 వేసా, అందరూ విన్నర్. బాల్ వికెట్ కూడా వేసావు లోపల, పట్టుకో. విన్నర్స్ వచ్చి ఐ విట్నెస్డ్ వన్ థింగ్, అది నేను చెప్పొచ్చా? చెప్పాలి మ్యామ్. మన కయ్యూం గారు అండ్ ప్రసాద్ గారు ప్లే చేసిన దాంట్లో కొన్నిసార్లు వాళ్ళు హెడ్ పెట్టలేదు, కొంచెం అంటే హెడ్ కి తగలలేదు అండ్ తీసుకురావడం కొంచెం డిలే అయింది. బట్ ఎవ్రీ టైం 5 రౌండ్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేశారు. సమ్రాట్ గారు అండ్ సోనియా గారు ప్లే చేసినప్పుడు 2 times కూడా సమ్రాట్ గారు 4 rounds చుట్టారు. సో ఇద్దరి వైపు కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు విన్నర్స్.